సాగర్ స్పీచ్ అండ్ హియరింగ్. నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సాగర్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ నర్సీపట్నంలో ప్రారంభించబడింది. మా ప్రత్యేకతలు: పుట్టుకతో చెవుడు ఉండి మాటలు రాని వారికి పరీక్షలు నిర్వహించి తగు మిషన్లు ఇవ్వబడును. స్పీచ్ థెరపీ ద్వారా మాటలు నేర్పబడును. మందబుద్ధి, ఎంఆర్, డౌన్ సిండ్రోమ్, సెరిబ్రల్ పాలసీ, ఆటిజం ఉన్నవారికి స్పీచ్ థెరపీ ఇవ్వబడును. పారాలిసిస్ వచ్చి మాటలు కోల్పోయిన వారికి స్పీచ్ థెరపీ ఇవ్వబడును. గొంతు సమస్యలు, బొంగురు పోవటం, ఆడవాళ్లు మగవాళ్లుగా, మగవాళ్లు ఆడవాళ్లులాగా మాట్లాడటం ఉన్నవారికి వాయిస్ థెరపీ ఇవ్వబడును. మా వద్ద అందుబాటులో లభించే మిషనరీస్: వినికిడి మిషన్లు, ఇయర్ షీల్డ్ రిసీవర్, టిప్స్, కార్డ్ బ్యాటరీస్, పాకెట్ మోడల్, బిహైండ్ ద ఇయర్, చెవి వెనక పెట్టుకునేది, చెవి లోపల అమర్చుకునే మిషన్లు, చెవి అచ్చు తీసుకుని చేయబడును. ఐటీఈ, ఇన్ ది ఇయర్, ఐటీసీ, ఇన్ ది కెనాల్, సిఐసి, కంప్లీట్ ఇన్ ది కెనాల్. మిషనరీస్ కొనుగోలుపై డిస్కౌంట్ ఇవ్వబడును. ప్రతిరోజు ఉదయం 9:30 నుండి రాత్రి 8 గంటల వరకు డాక్టర్ ఆర్ఎస్విఎస్ అరుణ గారు, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్. గమనిక: మా మెయిన్ బ్రాంచ్ తునిలో కలదు. మా అడ్రస్ హోటల్ కృష్ణ ప్యాలెస్ ఎదురుగా, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర, నర్సీపట్నం. సెల్ 8142 44522 990826 9623. సాగర్ స్పీచ్ అండ్ హియరింగ్. మరి ఈ మెడికల్ కాలేజీకి ఎంతవరకు పనులు జరిగాయని చెప్పి చూడడానికి వచ్చేసిన భూములు ఇచ్చిన రైతులకు, అలాగే మాకారపాలెం మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు, తెలుగుదేశం నాయకులకు, మరి మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. మరి ఈ మెడికల్ కాలేజీ కోసం గత 4-5 రోజులుగా వైసీపీ నాయకులు ఇక్కడ మీటింగ్ పెట్టి అనేక రకమైన ఒక ఫేక్ వార్తలు ప్రజల్లోకి తప్పుదోవ పట్టించే విధంగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు మాట్లాడుతున్నారు. దానిపైన కూడా వివరణ కూడా మేము ఇవ్వడం కూడా జరిగింది. కాకపోతే మా వివరణతో పాటు ఇక్కడ మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి కూడా నాయకులు, ప్రజలు, రైతులు ఇక్కడ వచ్చి చూస్తే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. వాస్తవ పరిస్థితులు తెలియడం ద్వారా ఈ ఎవరైతే వైసీపీ నాయకులు అబద్ధాలు, మరి ఏ అయితే అసత్యాలు ప్రచారం చేస్తాయో తేటతలం అయ్యాయని చెప్పి ఇదొక ఇంత రావడం కోసం ఇదొక నిదర్శనం. నేను ఇక్కడ సూటిగా వైసీపీ నాయకుల్ని, ఇక్కడ మాజీ శాసనసభ్యులు నేను అడగదలుచుకున్నాను. అయ్యా మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు, ఎన్నాళ్ళు ఈ డ్రామాలు ఆడిస్తావు, ఎన్నాళ్ళు ఈ అసత్య ప్రసారాలు చేపిస్తావు, ఎన్నాళ్ళు ఈ మాయ మాటలు చెప్పిస్తావు? ఇప్పటికైనా బుద్ధి తెలుసుకో. నీవు గతంలో 19 నుంచి 24 మధ్య మీరు ఇక్కడ శాసనసభ్యునిగా ఉన్నప్పుడు అనేక రకమైన పోరాటాలు, అనేక రకమైన ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై మేము మాట్లాడి ప్రతి ఊరిలో ఇదేం కర్మరా బాబు, బాధుడే అని చెప్పి ప్రతి ఊరి పోయి మేము ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై మాట్లాడితే, మేము మాట్లాడి ఇలా వెళ్ళిన మరుక్షణమే అదే స్టేజ్ మీద కట్టి మాపై వ్యక్తిగతమైన దోషంలో, విమర్శలు చేయించడం. అలా ప్రతి గ్రామంలో మేము చెప్తే నీకు అదే పని. మండల ఆఫీసులో తహసీల్దార్ వారికి ప్రజా వ్యతిరేక విధానాలపై ఇది రోడ్డు బాగలేదు, గుంతలు పాడైపోయి రోడ్డు వేయాలని చెప్పి ఒక వినతి పత్రం ఇస్తే దానిపై ప్రతి విమర్శ మీ నాయకులతో మాట్లాడించడం. ఎన్నాళ్ళు ఈ ఫేక్ వీడియోలు, ఈ ఫేక్ మాటలు, ఈ అసత్య ప్రసారాలు చేపిస్తావు? మాకవారపాలెం మండలం నాయకులందరూ కూడా మీ యొక్క విధి విధానాలు నచ్చక, మీరు చేస్తున్న కార్యక్రమాలు నచ్చక మన 2025-24 ఎన్నికల్లో చాలా గట్టిగా బుద్ధి చెప్పారు. ఇంకా నీకు డ్రామాలు ఆడటమే తెలుసు నీకు. ఇప్పటికైనా బుద్ధి తెలుసుకో. నువ్వు ఒకటి అడుగుతున్నాను, నేను ఆ రోజే చెప్పాను, ప్రైవేట్ ఫారానికి, పీపీపీ విధానానికి నీకు తేడా తెలియని వ్యక్తివి నువ్వు. అందుకే అన్నాను, నువ్వు ఎంపీటీసీకి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. ఎవరికి అనలేదు కదా. ఎందుకు అనవలసి వచ్చింది? నీకు దీని మీద నాలెడ్జ్ ఉంటే, ప్రభుత్వ విధానాలపై అవగాహన ఉంటే, ప్రభుత్వ ప్రవేశపెట్టిన జీవోపై అవగాహన ఉంటే నువ్వు ఇలాంటి తప్పుతో పట్టించవు కదా. మరి ఈవేళ మేము ఇక్కడ భూములు ఇవ్వలేదు, మంచి రేటు ఇప్పించామని చెప్పి ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు అడుగుతున్నారు. మీరు భూములు ఇచ్చేటట్టయితే ఇక్కడున్న మా 3 గ్రామాల సర్పంచులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకవారపాలెం మండలంలోనే మెడికల్ కాలేజీ రావాలని చెప్పి మేము ఎందుకు ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చింది? మేము ఎందుకు రాతపూర్వకంగా ఇవ్వాల్సి వచ్చింది? అంటే ఇక్కడ మెడికల్ కాలేజీ తెచ్చాను, కానీ ఇక్కడ భూములు ఇవ్వలేదు కాబట్టి మెడికల్ కాలేజీ వెళ్ళిపోయిందని చెప్పి ఒక నింద వేసి ఇక్కడ మెడికల్ కాలేజీ పెట్టకూడదని ఏకైక ఉద్దేశం ఎవరికి ఉందంటే ఇక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు అవచ్చు, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గణేష్కి ఉందని చెప్పి స్పష్టంగా కనపడతా ఉంది.
ఇది వాస్తవం కాదా? మేము మా నాయకుడు ఆనాడు పేపర్లో వచ్చిన కథనాలను అనుసరించి మెడికల్ కాలేజీకి భూములు ఇప్పించడంటే భూములు ఇప్పించడం కోసం మేము ముందుకు వచ్చాం, ఇప్పించాం. మీరు ఆ రోజు మోసం ఎందుకు చేశారంటే భూములు ఇచ్చిన రైతులకి మీరు పాకలకు 2 సెంట్లు ఇస్తా ఉన్నారు, శ్మశానానికి ఇస్తా ఉన్నారు, రోడ్డు వేస్తా ఉన్నారు, చెట్లు పట్టుకుపోతామన్నారు. ఇవన్నీ పట్టుకెళ్ళిపోతామంటే డబ్బులు ఇచ్చిన దాకా ఒక మాట, డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంకొక మాట. ఇదే రైతులు మోసం చేయడం. ఆనాడు అమరావతిలో ఆ రైతులు భూములు ఇస్తే వాళ్ళు మోసం చేశారు. ఈనాడు ఈ మెడికల్ కాలేజీ భూములు ఇస్తే ఈ రైతులు మోసం చేసినారు. మళ్ళీ ఏదో 8% పనులు పూర్తయి పునాది లెవెల్లో ఉంటే మెడికల్ కాలేజీ పూర్తి అయిపోయింది, ఇది ఈ పాటికి వర్కింగ్లోకి రావాలా, ఈ పాటికి కాలేజీ నడిచేదని చెప్పి ఒక అసత్య ప్రసారం ఎందుకు చేస్తున్నావు? నీకు సూట్గా మేము అడుగుతూ ఉన్నాం, దీనికి మెడికల్ బోర్డు పర్మిషన్ ఉందా? మెడికల్ బోర్డు పర్మిషన్ రాలేదు దీనికి. మరి ఈ కాలేజీ నువ్వు 500 కోట్ల రూపాయలతో కడతానన్నావు, ఇంచుమించుగా 30 కోట్ల పనులు జరిగాయి, 10%, 8% వరకు వర్క్లైన ఏదైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు చెప్తున్నారు. ఇంకా చేయవలసింది 90% ఉంది. మాకు సిద్ధశుద్ధి ఉంది కాబట్టి, మా నాయకుడికి సిద్ధశుద్ధి ఉంది కాబట్టి, మా పార్టీకి సిద్ధశుద్ధి ఉంది కాబట్టి ఈ కూటమి నాయకులంతా ఒక నిర్ణయం తీసుకొని పీపీపీ విధానంలో దీన్ని పూర్తి చేయాలని చెప్పి అనుకున్నాను. నువ్వు శంకుస్థాపన చేసి ఉన్నాడు కానీ మొదలుపెట్టి పూర్తి చేసి ఉంటే ఈ 25 జూను నెలకి క్లాసులు రన్ అయ్యాయి కదా. మరి క్లాసులు రన్ అవ్వలేదంటే దానికి బాధ్యులు ఎవరు? మరి 150 సీట్లు ఈ కాలేజీ, ఈ మాకవరిపాలెం మెడికల్ కాలేజీలో ఈ 25వ సంవత్సరంలో 150 మెడికల్ సీట్లు పిల్లలకి అందలేదంటే దానికి కారణం ఎవరు? నువ్వు కాదా? మీ నాయకులు కాదా? ఇలాంటి చేతగాని మాటలు, అసత్య ప్రసారాలు, ఈ చేయలేని పనులు ఇది చెప్పుకోవడం తప్పు. కానీ దీనికి నష్టానికి పూర్తి వైఫల్యం ఎక్స్ఎమ్మెల్యే గణేష్, ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులది. మీరు ఎక్కడికి డిబేట్ రమ్మన్నా వస్తాం, మా నాయకులు అందరూ ఇదే కాలేజీలో పెడదాం, రండి. మీరేం చేశారో మేమేం చేసామో డిస్కస్ చేద్దాం. ఈవేళ పీపీపీ విధానం కోసం ఒక్క మాట ఉదాహరణ చెప్తున్నాను. ఆర్టీసీ నడుస్తున్నాయి బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో మరి ఎయిర్ బస్సు ఏవైతే ఉన్నాయి అవి పీపీపీ విధానంలో జరగలేదా? ప్రభుత్వం కంట్రోల్ బస్సులన్నీ, అందులో కండక్టర్ ప్రభుత్వ ఉద్యోగి, బస్సు కానీ అక్కడ డ్రైవర్ కానీ ఒక పీపీపీ పద్ధతిలో ఆ డ్రైవర్ వాళ్ళ తాలూకా ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు. కానీ దాన్ని నడిపించేదంటే ఆపరేషన్ ఎవరు చేస్తారు? ప్రభుత్వం నడిపించలేదా? అది పీపీపీ విధానం కాదా? టోల్ గేట్స్ ఉన్నాయి రోడ్ల అభివృద్ధి కోసం, అది పీపీపీ విధానం కాదా? పోర్ట్లు ఉన్నాయి, మరి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఇవి పీపీపీ విధానం కదా. హైవేలు ఉన్నాయి, నేషనల్ హైవేస్ ఉన్నాయి, అవి పీపీపీ విధానం కదా. మరి పీపీపీ విధానంలో మీకు నచ్చందేంటో, మీకు తెలియదేంటో, మీకు అర్థం అవుందేంటో నాకు అర్థం కావట్లేదు. ఇది కూడా సాధ్యాసాధ్యాలు అనుసరించి వేగంగా 1-2 సంవత్సరాల్లో పూర్తి చేసి ఈ పీపీపీ విధానంలో ఈ మెడికల్ కాలేజీని అతి త్వరగా ఈ ప్రాంతంలో పూర్తి చేసి మన ప్రాంతంలో ఉన్న పిల్లలకి విద్యపరంగా వైద్యపరంగా ఇక్కడ రావాలని చెప్పి మా నాయకుడు అయ్యన్న పాత్రుడి గారు కోరుకున్నారు. దీనికి అనుగుణంగా కూటమి నిర్ణయం తీసుకుంది. మీరు చేతగాని పనిని, మీరు వదిలేసిన పనిని, మీకు చిత్తశుద్ధి లేని పనిని మాకు బాధ్యత ఉంది కాబట్టే దీన్ని పీపీపీ 3లో పూర్తి చేస్తాం, మా నాయకులు పూర్తి చేస్తారు. అంతేకాకుండా మాకు బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ ఆక్రమణలు ఏవైతే గురయ్యో ఆక్రమణలు తొలగించాం. మరి ఇవన్నీ కూడా మా ప్రభుత్వం పూర్తి చేసి మా మీద విశ్వాసం ప్రజలకు ఉంది, మా మీద నమ్మకం ప్రజలకు ఉంది. అందుచేత ఇది మా మీద బాధ్యత ఉంది కదా, ఏదో మీరు ఏదో మాట్లాడారని కాదు, మా మీద బాధ్యత ఉంది కాబట్టి దీనిపైన మేము పూర్తిగా అర్థం చేసుకొని మరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలో మరి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈవేళ మెడికల్ కాలేజీల అభివృద్ధికి ఒక దిక్సూచి లాంటిది, ప్రజల జీవన ప్రమాణాలు పెంపించడంలో కానీ కీలక పాత్ర పోషిస్తాయి. అసలు పీపీపీ అంటే మొత్తం ప్రైవేట్ ఫారం అనేది కానే కాదు. భూమి ప్రభుత్వం అనేది నిర్మాణ భారాన్ని మాత్రమే ప్రైవేటు సంస్థలు భరేస్తాయి. నిర్మాణాలు వేగవంతంగా అవుతాయి. రోగులకు ఉచిత వైద్య సేవలు ఎన్టీఆర్ ద్వారా ఇక్కడ కూడా జరుగుతాయి. ఇందాక మా పెద్దలు కూడా చంద్రబాబు గారు 60 పాత్రిక గారు చెప్పుకున్నారు. మెడికల్ కాలేజీలో సీట్లు నిర్ణయించే ధరలు కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఆ ధరలకే నిర్ణయం ఇవ్వడం జరుగుతుంది. మరి ఓపీ సేవలు కానీ ఇక్కడ వైద్య సేవలు కానీ ఎన్టీఆర్ ఆ వైద్య సేవ ద్వారా కానీ ఫ్రీగా జరిపించడం జరుగుతుంది. నేనేమన్నాను, ఇక్కడ ఉత్తరాంధ్రలో పెద్ద హాస్పిటల్ ఉంది, నువ్వు పీపీపీని వ్యతిరేకిస్తున్నావు, మరి నువ్వు కార్పొరేట్కి ఎందుకు వెళ్ళిపో. కార్పొరేట్ స్థాయిలో కూడా మెడికల్ వైద్యం జరుగుతుంది, ప్రభుత్వం ఇస్తుంది కదా. మరి అదే వైద్యం ఇక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పెడుతుంది, నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు పోలేదు? అది అడిగితే
మరి నువ్వు చూపించుకోలేదా, నువ్వు దానికి ఇడు కాదా, అది కాదా, ఇది కానీ ఇది అసత్య ప్రసారాలు చేపిస్తావేంటి? ఇలాంటి తప్పుడు ఆరోపణలు, తప్పుడు మాటలు మానుకుంటే నీకే మంచిది. ఎందుకంటే నిన్ను ప్రజలు మర్చిపోయారు. ఉనికి కోసం ఏదో నువ్వు పోరాటం చేస్తున్నావు, కానీ ఇంక నిన్ను ఏమాత్రం కూడా నీ మాటలు నమ్మే ప్రసక్తి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పీపీపీ విధానంలో మా భీమభోనిపాలెం మెడికల్ కాలేజీని ఎంపిక చేసినందుకు, రెండో విడతలో ఎంపిక చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మన స్పీకర్ గౌరవనీయ పెద్దలు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ కాలేజీ రావడానికి వచ్చే టైంలోని స్టార్టింగ్లోని పేపర్ ముఖంగా చూసాం మేము అందరం అండి. ఏంటంటే ఇక్కడ లోకల్లో మాకవరపాలెం మండలంలో మెడికల్ కాలేజీ వస్తుందని చూసాం అనమాట. ఈ మాకవరపాలెం మండలంలోని మెడికల్ కాలేజీ వస్తుందని న్యూస్ చూసిన తర్వాత ఇక్కడ మాకవరపాలెం మండలం 31 పంచాయతీ ఉంది. ఈ 31 పంచాయతీలోనూ కూడా వైసీపీ సర్పంచ్లే ఎక్కువ మంది ఉన్నారు, టీడీపీ వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అయినా ఏ సర్పంచ్ మా గ్రామాలకు రాదు కదా మెడికల్ కాలేజీ, వాళ్ళ సర్పంచులు వైసీపీ సర్పంచులు ఉన్న విలేజ్ల్లోకే ఈ మెడికల్ కాలేజీకి వెళ్తుందని చెప్పేసి మేము సైలెన్స్ ఉండిపోయాం. కానీ మా అక్కరపాలెం మండలంలో మెడికల్ కాలేజీకి ఏ పంచాయతీ నుంచి కూడా ముందుకు రాలేదు స్థలం ఇవ్వడానికి. వేరే మండలాలు వెళ్ళిపోతుందని చెప్పేసి విని ఉన్నాం. నేను కానీ మా చెట్టుపాలెం సర్పంచ్ అల్లనాయుడు గారు కానీ విన్నాం. దీన్ని ఏం చేశారంటే అప్పుడు తహసీల్దార్గా ఉన్న రాణి అమ్మాజీ గారి సమక్షంలోకి మేము వెళ్ళి రిటర్న్గా ఒక పేపర్ ఇచ్చి పేపర్ ముఖంగా పత్రికా రూపంలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాం. మా విలేజ్లోనే డెవలప్మెంట్ని మేము ఎంకరేజ్ చేస్తాం, మా నాయకుడు అయ్యన్న పాత్రుడు గారికి మాకు అదే నేర్పారని చెప్పేసి మా విలేజ్లో మేము ల్యాండ్ ఇస్తాం, మెడికల్ కాలేజ్ బయట మండలాలకు వెళ్ళిపోవడానికి అవకాశం లేదు, మా విలేజ్లో కట్టండి అని చెప్పేసి మేము ఇచ్చాం అనమాట. అప్పుడున్న రాణి అమ్మాజీ గారు తహసీల్దార్గా ఉన్నారు. అప్పుడు ఆర్డీఓ గారు మమ్మల్ని కబురు పెట్టి ఎక్కడుందో ల్యాండ్ అని అడిగితే పలానా ఏరియాలో మేము ఇస్తామని చెప్పేసి అన్నాం. కానీ మీ డిమాండ్ ఏంటని అడిగారు. ఆ రోజు ఎలాగిస్తారు కదా, ఏంటని డిమాండ్ అని అడిగారు. మేము ఎకరాకి 25,000 ఇవ్వండి సార్ అని అడిగాం. ఆ రోజు 25 లక్షలు ఇమ్మని అడిగాము మేము. కానీ అయితే పెద్దల సమక్షం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తామని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆర్డీఓ సమక్షంలోని రైతులందరితో మీటింగ్ జరిగింది. ఆర్డీఓ గారు స్టార్టింగ్ వచ్చి రైతులందరితో మీటింగ్ పెట్టి 12 లక్షలు ఇస్తానన్నారు, ఒక ఎకరాకి 12 లక్షలు ఇస్తానన్నారు. కానీ మేము అందరం ఒప్పుకోలేదు. అప్పుడు 2-3 దఫాలు ఆర్డీఓ గారితో మీటింగ్ అయ్యి అప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు గణేష్ గారు ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది ఆర్డీఓ ఆఫీస్లో. అప్పుడు గణేష్ గారు ఎంత అన్నారంటే 16 లక్షలు ఇస్తాం రైతులందరికీ అని చెప్పేసి ఆ మీటింగ్ ముగించడం జరిగింది. రైతులందరూ మీ జీడి మాడు మొక్కలు తీసుకొని వెళ్ళిపోదురు కానీ ఈ 16 లక్షలతోటి ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ అప్పుడు ఈ రైతులందరూ మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళందరినీ తీసుకొని ఆ రోజు మేము అయ్యన్న పాత్రుడు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయ్యన్న పాత్రుడు గారు అన్నారు, ఇదే భూములు పోయి కూడా ఇంత తక్కువ రేటు రావడం ఏంటని చెప్పేసి అతను కూడా బాధపడి అప్పుడున్న ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది. రైతుల యొక్క డిమాండ్ 25 లక్షలు అడుగుతున్నారు కాబట్టి మీరు ఆ రేట్ ఇచ్చి రైతుల దగ్గర నేను తీసుకోండి, వాళ్ళు ఇష్టపూర్వకంగా ఉన్నారు కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అప్పుడున్న ఆర్డీఓ గారు అప్పుడున్న స్థానిక నాయకులందరూ కలిపి 19,50,000 రూపాయలకి ఫిక్స్డ్ చేశారు ఒక ఎకరాకి. దాంతోపాటు ఇంకా డిమాండ్ లేట్ అని అడిగితే ఈ చెట్లు చేమ అనేది మా రైతులే తీసేసుకుంటారు అని చెప్పడం జరిగింది. అదొక డిమాండ్. రెండో డిమాండ్ ఏంటంటే ఈ సరౌండింగ్ మొత్తం 58 ఎకరాల 15 సెంట్లు తీసుకోవడం జరిగింది నా గ్రామం నుంచి. ఈ 58 ఎకరాల 15 సెంట్లో నుంచి గండిపేట శ్మశానం కూడా ఉంది చెరువులోని, అది కూడా పోతుంది అనమాట. మీద గండిపేట కింద గండిపేట నుంచి పై గండిపేటకి వెళ్ళడానికి రోడ్డు కూడా పోతుంది. ఇవన్నీ ఈ డిమాండ్లతో పాటు ఇవి కూడా చేయాలని చెప్తే ఆ శ్మశానానికి గండిపేటకు ఉన్న శ్మశానానికి అని చెప్పేసి 5 ఎకరాలు కేటాయిస్తానన్నారు. ఈ రైతులందరూ ఈ 58 ఎకరాలు 15 సెంట్లో ఉన్న రైతులందరూ లాసిపోతున్నారు, వేరే భూమి ఏమీ లేదని చెప్పేసి అంటే మేమందరం అప్పుడు ప్రాధాన్యపడితే ఒక్కొక్క రైతుకి 2 సెంట్లు పాకలేసుకోవడానికి 2 సెంట్లు ఇస్తానన్నారు. ఒక్కొక్క రైతుకి ఇస్తానన్నారు. ఆ రోజు ఈ కింద గండిపేట నుంచి పై గండిపేటకి వెళ్ళడానికి ఆ శర్మ గారు జిరాయితీలోంచి వెళ్ళడం జరుగుతుంది. అందులోంచి కాకుండా ఈ 58 ఎకరాల నుంచి పై గండిపేట కూడా రోడ్డు ఇస్తానన్నారు. ఈ ఒప్పందాలు అన్నీ అవుతేనే మీరు రైతుల తరపు నుంచి ముందుకు వచ్చి మాట్లాడి రైతులందరూ ఒక తాటి మీదకి వచ్చి ఇవ్వడం జరిగింది. ఈ రైతులకి ఇస్తానన్న 2 సెంట్లు ఇప్పుడు కనిపించలేదు, ఆ శ్మశానానికి ఇస్తానన్న 5 ఎకరాలు కనిపించలేదు.
ఆ మీద గండిపేటకి వెళ్ళడానికి వే కూడా కనిపించలేకుండా పరిస్థితి జరిగిపోయింది అనమాట. ఈ కాలేజీకి మొత్తం మీద ఎంత ఏరియా పడుతుందని మేము అడిగితే, అప్పుడున్న ఆర్డీఓ గారిని అడిగితే 50 ఎకరాలు సరిపోద్ది అన్నారు. మరి 58 ఎకరాలు ఎందుకు తీస్తున్నాను అని అడిగితే, ఈ రైతులకి 2 సెంట్లకి ఇవ్వడానికి ఎక్స్ట్రా 8 ఎకరాలు తీస్తున్నాను ఆ రోజు చెప్పుకున్నారు మా రైతులందరికీ. అదే నిజమే అనుకోని మేము నమ్మాం. ప్రభుత్వ అధికారులు, అప్పుడున్న ప్రభుత్వ అధికారులు కానీ, అప్పుడున్న ప్రభుత్వం తరపున నాయకులు కానీ ఇలాగ రైతుల్ని మోసం చేసి దగా చేస్తారంటే మేము ఆ రోజు ఇవ్వకపోతుంది కదా. ఆ రోజు ఒక రకంగా మమ్మల్ని అందరినీ మభ్యపెట్టారు. అలాగని చెప్పేసి కష్టమో నష్టమో మా రైతులందరూ ఒక తాటి మీదకి వచ్చి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాతనే మీకు చేతకాంతనం వల్ల ముందు తీసుకెళ్లారంటే తీసుకెళ్ళలేకపోయారు. మీకు చేతగా స్టోన్ వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్టోన్ వేసిన తర్వాత 3 సంవత్సరాలు అయింది. గతంలో అయింది. 3 సంవత్సరాలు మీరు పరిపాలన అప్పుడు ఉన్నారు. ముందు తీసుకెళ్లారంటే తీసుకెళ్ళలేదు. మొన్న ఇక్కడికి వచ్చారు. గతంలో మాజీ ఉప ముఖ్యమంత్రి గారు, తర్వాత లాస్ట్ టైం మంత్రి గారు, ఇక్కడ ఉన్న లాస్ట్ టైం ఎమ్మెల్యే గారు 80% కంప్లీట్ అయిపోయిందని చెప్పి అనౌన్స్మెంట్ అయింది. వాళ్ళ కళ్ళతోట చూసుకొని సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అది ఇది 80% శాతం అవ్వలేదని చెప్పేసి వాళ్ళే బాధపడి ఉన్నారు. 80% అని చెప్పేసి మనం బయటికి పబ్లిసిటీ చేసాం, కానీ ఇది అవ్వలేదని చెప్పేసి అభాస్పాలైపోయి మధ్యలో వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఈ బిల్డింగ్, ఇవి బేస్మెంట్లు ఇవన్నీ చూసి, అందువల్ల రైతుల నుంచి ఇప్పటి వరకు రైతులకి జరిగి నష్టం జరిగింది. కాబట్టి ఇక్కడి నుంచి అన్న ఈ రైతులకి 2 సెంట్ల స్థలం ఆ శ్మశానానికి, తర్వాత మీద గండిపేటకి వెళ్ళడానికి కూడా మార్గాన్ని ఏర్పాటు చేయవలసిందిగా అందరినీ పెద్దలు అయ్యన పాదులను కోరుతున్నాం.